హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం బీట్రూట్ పచ్చి కొబ్బరితో కర్రీ చేద్దామండి. కార్తీక మాసంలో చాలామంది ఉల్లి వెల్లుల్లి తినరు, వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఉల్లి వెల్లుల్లి లేకపోయినా కూడా రుచి చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి, అన్నంలో కన్నా. కానీ అన్నంలో కూడా తినొచ్చు. ముందుగా దీనిపైన తొక్క తీసేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఫ్రై పాన్ పొయ్యి మీద పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేయాలి. దీనికి ఎక్కువ నూనె పట్టదండి, 1 స్పూన్ నూనె అయితే సరిపోతుంది. శనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు. మీ దగ్గర ఎండుమిరపకాయలు లేవంటే కూరలో కారం కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అన్నీ వేగిన తర్వాత చిన్నగా ముక్కలు చేసుకున్న బీట్రూట్ని వేసుకోవాలి. బీట్రూట్ వేసి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కూర చాలా ఫాస్ట్గా అవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి బీట్రూట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి పొయ్యి మీదే ఉంచేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి, బీట్రూట్ పచ్చి కొబ్బరి కర్రీ. చపాతీలో, అన్నంలో, దేంట్లోకైనా బాగుంటుంది. ఉల్లి వెల్లుల్లితో పని లేని బీట్రూట్ పచ్చి కొబ్బరి కూర రెడీ అండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.